మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇంకా ఈవినింగ్ 6 అయిందండి. నైట్‌కి డిన్నర్ ప్రిపరేషన్ కానీ చపాతీ చేద్దామని అనుకుంటున్నాను. ఆల్రెడీ పన్నీర్ కర్రీ గూడా ఉందండి. ఇంక దానికోసమని ఫ్లోర్ తీసేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని, ఆయిల్ గూడా వేసుకుంటున్నానండి. ఇది బటర్ గూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తాను. ఇంకా హాట్ వాటర్‌తోనే పిండిని కలుపుతానండి. అయితే హాట్ వాటర్ తీసుకున్నాను. ఆ పిండిని మెత్తగా కలుపుకుంటున్నానండి. ఇలా కలిపి పెట్టుకొని ఉంచుకుంటే మనం చేసేటప్పుడు చపాతీ చాలా మెత్తగా ఉంటాయండి. తినడానికి బావుంటాయి గట్టిగా లేకుండా. అయితే పిండిని కలిపేసానండి. ఇంకా పైన గిన్నె పెట్టుకొని బోర్లించుకొని పిండి మెత్తబయ్యే వరకు ఉంచుకున్నాను. ఇంకా ఇప్పుడు అయితే టైం 8 అవుతుందండి. 2 అవర్స్ నానింది పిండి బాగా. అయితే ఇంకా రోల్స్ చేసేసుకొని చపాతీ చేసుకుంటున్నానండి. ఇంకా చపాతీ అయితే ఎక్కువ తినరండి ఇష్టంగా మా ఇంట్లో. అయితే మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. దాంట్లో పన్నీర్ కర్రీ ఉందనమాట. ఇంకా నైట్‌కి వేస్ట్ అయిపోతుంది కదా అని ఇంకా చపాతీలోకైతే తినేయొచ్చు కదా అని, ఇంకా ఇప్పుడైతే చపాతీ చేస్తున్నానండి. ఇది కొంచెం లేట్ అయిపోయిందండి. వాళ్ళు లైటులవి బిగించే అబ్బాయి వచ్చాడు ఎలక్ట్రీషియను. అయితే లైట్‌లవన్నీ సెట్ చేసుకొని అబ్బాయి వెళ్ళేప్పటికి లేట్ అయిపోయింది. ఓవెన్‌కి వుడ్‌తో డెస్క్‌లాగా చేపిచ్చాం కదండీ! అయితే అది ఇంకా ఫ్రంట్‌కొచ్చేసింది. షింక్ దగ్గరికెళ్ళినప్పుడు తగులుతుందండి తలకి. అందుకని ఇంకా ఎలక్ట్రీషియన్ వచ్చాడు కదా! ఇంకా అబ్బాయితోనే ఇంకా అది కూడా ఎక్స్‌ట్రా ఉన్న వుడ్‌ని కట్ చేపిచ్చేసాము. అయితే అదంతా డస్ట్ పడిపోయిందండి. అదంతా క్లీన్ చేసుకొని రెడీ చేసుకునేప్పటికి ఈ టైం అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా ట్యూషన్ నుంచి వచ్చేసారండి. ఇంకా బౌల్ తీసుకుంటున్నానండి. కర్రీ ఓవెన్‌లో పెడదామని. ఒక బౌల్‌లో వేసేసుకున్నానండి. ఇక్కడైతే చపాతీ గూడా ముందుగా రెడీ చేసుకొని ఉంచేస్తానండి. ఈజీగా ఉంటుంది కాల్చుకోవడానికని. ఇంకా ఒక్కొక్కటి కాల్చుతున్నానండి. ఇంకా షీకి అయితే నిద్రపోయాడు. వాడిని కొంచెం లేపి టిఫిన్ పెట్టాలండి వాడికి. కొంచెం కోల్డ్ గూడా ఉందండి వాడికి చిన్నోడికి. ఇంకా టైర్డ్‌గా ఉండి పడుకొని పోయాడండి వాడు. పండు అయితే వర్క్ ఏదో చేసుకుంటున్నాడండి. ఇంకా పైన కిచెన్‌లో ఎక్స్‌ట్రా లైట్ అయితే పెట్టాము. స్టవ్ దగ్గర లైటింగ్ బాగోలేదని పెట్టామండి. ఇప్పుడు లైటింగ్ ఫోకస్ బావుంది కదండీ! బాగా క్లారిటీగా ఉంది. ఇంకా వీడియోస్ గురించనే ఎక్స్‌ట్రా లైట్ ఒకటి పెట్టామండి. ఎక్కువ కిచెన్‌లోనే చేయాలి కదా! అయితే ఇంకా కర్రీ హీట్ చేద్దామని ఈయన ఇంకా ఓవెన్‌లో పెట్టేస్తున్నారండి. ఇంకా ఈ లోపల చపాతీలవి కాల్చేస్తున్నానండి. ఈ పాలు గూడా నైట్ టైమే కాచుకొని ఉంచుకుంటానండి. మార్నింగ్ హడావిడి లేకుండా. ఇంక కొంచెం కాఫీ పెట్టమన్నారు. ఇంకా ఇద్దరం కాఫీ పెట్టుకొని తాగుతున్నామండి. ఎప్పుడు కిచెన్‌లో ఉన్నా ఈయన కాఫీయో, టీయో ఏదో ఒకటి అడుగుతా ఉంటారు. ఇంకా కిచెన్‌లో వంట చేస్తా ఇద్దరం కాఫీ, టీ అలా తాగుతా ఉంటామండి. ఇక్కడైతే కర్రీ అయిపోయిందండి. ఇంకా ఈయన నేను చేస్తాను చపాతీ అన్నారు. ఇంకా చేస్తున్నారండి. పండుకి ఆకలేస్తుందండి. అటు ఇటు తిరుగుతున్నాడు కిచెన్‌లోకి, బయటికి. మిగిలిన వాళ్ళ హౌసెస్లో ఎట్లా ఉందో తెలియదు కానీ మాకు మాత్రం 24 అవర్స్ ఏదో ఒకటి చేసుకుంటానే ఉన్నాము. కంటిన్యూస్గా చేస్తా ఉన్న కొద్దీ ఇంకేదో ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 9:30 అయింది. ఇవాళ వచ్చి ఎక్సెస్ ఫోకస్ కోసం లైట్ ఇక్కడ కూడా ట్యూబ్ లైట్ పెట్టించాను. తర్వాత ఇది కూడా ఏంటంటే ఈ స్టాండ్ ఏదైతే ఉందో అది ఓవర్గా పైకి యువతలకు ఉండి అది తగలడం లాంటివి చేస్తుంది. సో ఎక్సెస్ ఉన్నదంతా కూడా ఇది ఈ లెవెల్కి బేస్ లెవెల్కి కట్ చేయించాం. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ దెమ్ ఏదైతే ఉందో దానికి దీనికి ఈవెన్గా కట్ చేసాం. ఈ వుడ్ కూడా ఏదైనా లైక్ కలర్ ఏమైనా ప్లాన్ చేస్తాము. కలర్ ఏమైనా ప్లాన్ చేసి వేస్తే బాగుంటుంది లుక్ అది చూడడానికి. సో ఈ లోపు కొంచెం చపాతీలు కాల్చడానికి హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ టైం వచ్చి 10 అయిపోయింది. అందుకే అంటున్నాను, ఏది చేస్తా ఉన్నా చేపిస్తా ఉన్నా కూడా ఇంకా ఏదో ఒక చోట ఏదో కొద్దిగా పని ఉంటానే ఉంటుంది అనమాట. ఇదర్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్. సో అది ఇంకా పాలైతే మరిగిపోయినాయండి. చపాతీ గూడా అవ్వొచ్చింది. కొన్ని స్వీట్ మెమరీస్ ఇలా ఉండిపోతాయి అనమాట. ఇదేంటో దీన్ని చూస్తే మీకే అందరికీ ఐడెంటిఫికేషన్ అయిపోద్ది. పెళ్ళైన కొత్తలో మా ఆవిడ దొరికినవి అన్ని చెంచాలు, స్పూన్లు అలాంటివి అన్నీ తెచ్చుకుంది. పెద్ద విలువైనవి కాకపోయినా ఇవేంటంటే అలా గుర్తుండిపోతాయి అన్నమాట. మేము ఇప్పుడు వచ్చేసి దీనికి యూస్ చేస్తాం ఆయిల్ వేయడానికి. ఇంకా ముందు పిల్లలకి పెట్టేస్తే పడుకొని పోతారని ఇంకా వాళ్ళకి పెట్టి ఇచ్చేస్తున్నానండి.
అయింది కదా పాపం, పిల్లలు అయితే ఇంకా వెయిట్ చేయలేదు. వాళ్ళ వెయిట్ చేయించడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ మా పెద్దోడు 2-3 సార్లు వంటింట్లోకి బయటికి తిరిగాడు, హాల్లోకి. నేను చేస్తా చపాతీలు అంటున్నాడు అనమాట, విచ్ మీన్స్ వాడికి ఆకలేస్తుందని. ముందు పిల్లలకి తయారు చేస్తే తర్వాత చూసుకోవచ్చు. షికి పడుకున్నాడు. షికి 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 నువ్వు టిఫిన్ చేద్దులే. మర్చిపోయావా? కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా. కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ 2 కన్నులా. మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్న తొలిగా. పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్న చెలిగా. ఏ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా. అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా. కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా. కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. ఒక సాంగ్ కోసం కమిట్ అయిపోతే ఇన్ని చపాతీలు కల్పించాను నాతో. సో థ్యాంక్ యూ వ్యూవర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చపాతీలు కాల్చడం అయితే అయిపోయిందండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.